ఇవి ఆవు పాలండి. ఆవు ఈని 3 రోజులైంది. 3 రోజులు లేక 4 రోజులు. దీంతో జున్ను తయారు చేద్దాం ఒరిజినల్గా. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. జున్ను పాలకి కావాల్సిన పదార్థాలు అండి. బెల్లం వేసాను, బెల్లము వేసాను. తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఇంకా టేస్ట్గా రావాలంటే మురుమురాలు వేయాలండి. మురుమురాలు వేయాలి. మురుమురాలు వేసిన తర్వాత నెక్స్ట్ మనము ఇలాచి అండి. ఇలాచి కచ్చాపచ్చాగా నూరుకొని ఇందులో వేసుకుందాం. వేసి ఒక్కసారి కలిపి మనం స్టవ్ మీద పెడతామండి. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద పెడతామండి. ఓకే, ఉడుకుతూ ఉంటుంది. ఫ్లేమ్ హై చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూద్దామండి. ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత బెల్లము, పాలు, అలాగే మురుమురాలు, ఇలాచి బాగా ఉడికి దగ్గరపై అయ్యే వరకు స్టవ్ మీద పెడతామండి. ఇప్పుడే అందిన తాజా వరకండి. ఈ పచ్చి పల్లీలు ఉన్నాయి కదా, ఇవి కూడా కచ్చాపచ్చగా దంచి అందులో ఏమన్నారు మా అక్కగారు. ఇప్పుడు అందులో వేస్తున్నాను, కచ్చాపచ్చగా చేస్తాను. ఇంకండి పప్పు గుత్తుతో కొడుతున్నాను. ఇవ్వండి, చూడండి. పప్పు గుత్తి అలా నలగొట్టమన్నారు. మిక్సీకి వేస్తే బాగోదంట, మళ్ళీ ఎక్కువ ఇది అవుతుందంట. పచ్చివండి ఇవి. ఇక పచ్చివి నేను ఇలా కచ్చాపచ్చగా నూరుకొని దంచుకొని ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను. ఓకే, ఒక్కసారి కలుపుదామండి. కలిపేసి పల్లీలు కూడా ఉడికినండి. చూడండి, దగ్గరికి వచ్చింది. ఇంకా దగ్గరికి అవ్వాలి. ఇంకా దగ్గర అయ్యే వరకు మనము కొద్దిగా వెయిట్ చేద్దాం. అయిపోయిందండి. ఇది ఒక 1 అవర్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. ఇప్పుడు వేరే దాంట్లోకి వేసుకుందామండి. ఏంటంటే చిన్న గిన్నెలో వేసాను. ఇది మనము కొద్దిగా చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. 1 అవర్ పెడితే బాగుంటుంది, సూపర్గా. నెక్స్ట్ చూద్దాం. ఫ్రిడ్జ్లోంచి తీసామండి, చూద్దాం. వావ్, సూపర్. గట్టిగా అయిపోయింది. చూద్దామండి ఎలా ఉందో. సూపర్ ఉందండి. చూడండి, మురమురలు వేసాం కదా, దాన్ని చూడండి ఎలా ఉన్నాయి. దాన్ని టేస్ట్ చేస్తామండి మనం.